ఓకే. ఇప్పటి వరకు మనము బేసిక్ క్లాసెస్ 3 డేస్ మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి? గ్రూప్స్, లెడ్జర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో, తర్వాత ఫంక్షన్ కీస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది క్లియర్‌గా మనము డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి మనకి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ చేసి మనం ఏ విధంగా లైక్ టుడే క్లాస్ అనేది డిస్కషన్ చేస్తాం. చూడండి. ఓకే. ఇప్పుడు మీరు గమనిస్తే మనకి వెబ్‌సైట్ ఏముంది? టాలీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్ చేయాలంటే వెబ్‌సైట్ ఏముంది? ఎనీ ఐడియా? ఎనీవన్? యాహ్! ఇప్పుడు వెబ్‌సైట్ మనకి www.tallysolutions.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. డన్. స్మాల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకే. www.tallysolutions.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ 6.2 మనం డౌన్‌లోడ్ చేస్తాం. ఓకే. మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేయాలంటే మినిమమ్ కాన్ఫిగరేషన్ ఏముండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్‌స్టాలేషన్ అవ్వదు. మెమరీ 4 జీబీ ఆర్ పైన ర్యామ్ ఉండాలి. హార్డ్ డిస్క్ 43.6 ఎంబీ ఉండాలి. సో, ప్రాసెసర్ ఇంటెల్ కోర్ 2 నుంచి మనకు ఐ3 గాని, ఐ5 గాని, ఐ7 ఉన్నా పర్లేదు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024 ఇంటూ 768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. సింగిల్ యూజర్ టాలీ నేమ్స్ వచ్చేసి టాలీ సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్ సిల్వర్ అంటారు. సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్. గోల్డ్ మల్టీ యూజర్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్ ఉపయోగించవచ్చు. మల్టిపుల్ సిస్టమ్ ఉపయోగించవచ్చు. మనకి లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2. ఎడిట్ లాగ్ అంటే ఆడిటర్‌లో సీఎల్ ఉపయోగిస్తారు. నార్మల్ టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2 అనేది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. ఆఫ్టర్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఇది లేటెస్ట్ వర్షన్ ఐకాన్. అదే 5.1లో అయితే మనకి ఐకాన్ ఇలా ఉండేది. ఇప్పుడు టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తూనే మీకు ఇలా 4 ఆప్షన్స్ మీకొస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే ఈ మనం ప్రాక్టీస్ పర్పస్. దీంట్లో డేట్లు మారవు. దీంట్లో డేట్లనేవి మారవు. ఓకే. సో, ఓన్లీ ఫస్ట్ తారీఖున, సెకండ్ తారీఖున, 31 తారీఖున ఆ డేట్‌లే మారతాయి. రిమైనింగ్ డేట్‌ల మధ్యలో ఏమీ మారవు. సో, ఎడ్యుకేషన్ మోడ్ ప్రాక్టీస్ పర్పస్ కోసం. తర్వాత మనకి రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్‌లో లైసెన్స్ యాక్టివేషన్‌లో ఉంది. అక్కడ అవసరం లేదు. అక్కడి నుంచి ఆ లైసెన్స్‌ని సరెండర్ చేసి కడపలో ఉంది సెకండ్ బ్రాంచ్. అక్కడ రీయాక్టివేట్ చేసుకోవడం. ఆ పాత లైసెన్స్‌ని అక్కడి నుంచి సరెండర్ చేసి ఇక్కడ రీయాక్టివేట్ చేసుకోవడం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా లైసెన్స్‌ని యాక్టివేషన్ చేయడం. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. ఇది నెట్వర్కింగ్ ద్వారా లింక్ చేస్తారు. ఐపీ అడ్రెస్ ద్వారా. ఓకే. అన్ని బ్రాంచెస్‌ని. సో, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌ని క్లిక్ చేస్తేనే ఈ విధంగా మీకు ఆప్షన్ చూపిస్తది. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ క్రియేట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్తాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్లి కంపెనీ క్రియేషన్ చేస్తాం. సో, క్రియేట్ కంపెనీ అంటే న్యూగా ఒక కంపెనీని క్రియేషన్ చేయడం. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా కాన్ఫిగరేషన్ చేసుకుంటారు. స్పెసిఫై పాత్ అంటే ఏదైనా పెన్ డ్రైవ్‌లో ఏరే సిస్టమ్‌లో డేటా తెచ్చుకున్నాం. అది నీ సిస్టమ్‌లో కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోవడం. దాన్ని స్పెసిఫై పాత్ అంటారు. తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. పాత్ ద్వారా కాకుండా ఆ డ్రైవ్‌లో డేటా ఎక్కడైతే ఉంటుందో డైరెక్ట్ అది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నుంచి వెళ్లి సెలక్షన్ చేసుకోవచ్చు. అది. క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తేనే మనకి ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి. 4 ఆప్షన్స్. ఇట్లా కంపెనీ క్రియేషన్,
అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఈ విధంగా చూపిస్తుంది. చూద్దాం. వెబ్సైట్‌లో వెళ్తున్నా. వాల్యూ సొల్యూషన్స్. valuesolutions.com. వెబ్సైట్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. టాలీ ప్రైమ్ రిలీజ్ 6.2 లెఫ్ట్ సైడ్ ఉంది కదా! రైట్ సైడ్ మనకి ఎడిట్ లాగా ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్‌లో మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్, స్టూడెంట్. మనం స్టూడెంట్ అంటే స్టూడెంట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉంటే అప్డేషన్ చేసుకోవచ్చు. న్యూ యూజర్ అంటే కొత్తగా లైసెన్స్ ఏమైనా తీసుకుంటే దాన్ని న్యూ యూజర్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మనం స్టూడెంట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి దాని కెపాసిటీ 45.2 ఎంబీ. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తానే 2 టైమ్స్ క్లిక్ చేయాలి. యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ ఇవ్వాలి. యెస్ ఇచ్చిన తర్వాత 3 ఆప్షన్స్ మనకొస్తాయి. కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్‌స్టాల్ అని వస్తది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు చూపించట్లేదు. మీరు ఫస్ట్ టైమ్ మీ సిస్టమ్‌లో చేస్తే ఇక్కడ ఇన్‌స్టాల్ అని ఉంటది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తేనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అయిపోతది. తర్వాత అలో అని అడుగుతుంది. అలో చేశారంటే మీకు ఇన్‌స్టాలేషన్ అయిపోయి డెస్క్‌టాప్ మీదకి ఐకాన్ వచ్చేస్తుంది. ఇలా డెస్క్‌టాప్ మీదకి ఐకాన్ వచ్చేస్తది. టాలీ ప్రైమ్ ఐకాన్. ఓకే. ఇలా వచ్చిన తర్వాత దీని మీద మీరు 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతది. ఇప్పుడు నాది లైసెన్స్ కాబట్టి డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతది. మీది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మీరు ఫస్ట్ టైమ్ టాలీ మీద క్లిక్ చేస్తానే మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఇలా మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ టైమ్. నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. చూడండి. నేను టాలీ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. సో, అప్పుడు నేనేం చేస్తాను, రైట్ సైడ్‌లో పైన F3 ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి, ఆ ప్రెజెంట్ కంపెనీని క్లోజ్ చేస్తాను. షట్ కంపెనీ. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి యెస్ ఆర్ నో, యెస్ ఇవ్వండి. ఇది మెయిన్ ప్రాసెస్‌కొస్తది. మీరు ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు టాలీ మీద క్లిక్ చేస్తేనే ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌ని మీరు సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్ వస్తాయి. ఇప్పుడు నాకు కూడా ఇదే కదా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీకు ఇలాగ చాలా మంది క్లాసులు చెప్పుంటారు కాబట్టి వాళ్ళ డేటా అంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం క్లాసులు ఏం లేవు కాబట్టి ఫ్రెష్‌గా ఓన్లీ 4 ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాయి. ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. ఓకే. సో, ఇదే కదా క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తాయి కంపెనీ. ఇక్కడ అదే కదా కనబడుతుంది. చూడండి. ఇక్కడ అన్ని ఫీచర్స్ మీకు కనిపించట్లేదు. ఫస్ట్ టైమ్ ఒకసారి మాత్రమే. ఫస్ట్ టైము ఒకసారి మాత్రమే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్‌లో F12 కాన్ఫిగర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మాత్రం యెస్ పెట్టండి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. మిగతా ఆప్షన్స్ యెస్ పెట్టండి. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్, ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్, యూజ్ టాలీ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఇవన్నీ ఆప్షన్స్ యెస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకొస్తాయి. ఫస్ట్ టైమ్ ఒక్కసారి మాత్రమే చేసుకోండి. ఓకే. మన ప్రాబ్లమ్ చూద్దాం. స్టెప్ 1 మనం ఏం చేసాం? సో, www.valuesolutions.com వెళ్ళి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ చేసాం.
ఇప్పుడు చూడండి. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 3 వోచర్ పోస్టింగ్. ఓకే. ఇప్పుడు డౌన్లోడ్ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. స్టెప్ 4 మనకి ఎంఐఎస్ రిపోర్ట్ చెక్ చేస్తాం. ఓకే. కంపెనీ పేరు ఏముంది? లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. అది టైప్ చేయండి. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. రియల్ టైంలో ఒక్కసారి ఇచ్చుకుంటారు ఇవన్నీ. ప్రతిసారి ఏమి ఇవ్వరు. కంపెనీ కూడా ఒక్కసారి క్రియేట్ చేసుకుంటారు. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ స్టేట్లన్నీ అడుగుతుంది. కంట్రీ కూడా అడుగుతుంది. పిన్ కోడ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. వెబ్సైట్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనది 1 ఏప్రిల్ 25 టు 31/3/26 మన ఫైనాన్షియల్ ఇయర్. సార్ నేను నవంబర్ మంత్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను నవంబర్ మంత్ డేటా ఇస్తాను సార్ అంటే తప్పు. ఎప్పటికైనా మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలో అదే దాన్నే ఇవ్వాలి మనం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1/4తో స్టార్ట్ అవుతుంది. 31/3/2026. ఓకే. మధ్యలో 12 మంత్స్ పీరియడ్స్. ఈ 12 మంత్స్ పీరియడ్స్లో నువ్వు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయర్ ఇదే ఉండాలి. ఈ డేటే ఉండాలి. సార్ నేను ఈ మంత్లో స్టార్ట్ చేశాను, నేను నవంబర్ మంత్ ఇస్తానంటే రాంగ్. అలా ఇవ్వకూడదు. ఓకే. సో అదనమాట. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 25, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 25. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని F11 ఫీచర్స్ అంటాం. F11 ఫీచర్స్. ఇప్పుడు మనం సో మోర్ ఫీచర్స్. బ్యాక్ వెళ్ళండి. ఎస్ ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇది కూడా నోలో ఉంటుంది. ఇది కూడా ఎస్ చేయండి. టోటల్ ఫీచర్స్, ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సంబంధించిన లింక్స్, ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. దీన్ని ఈ బాడీని F11 ఫీచర్స్ అంటాం. ఇప్పుడు మనము చేసే కంపెనీ ఏంటి? సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సర్వీస్లో ఏమేమి వస్తాయమ్మా? సర్వీస్ కంపెనీ. ఓకే. సర్వీస్ కంపెనీస్లో ఏమేమి వస్తాయి చెప్పండి. చెప్పండి గైస్. ఎలాంటి టైప్స్ ఆఫ్ సెక్టార్స్ వస్తాయి సర్వీస్లో? ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏమేమి వస్తాయమ్మా? చెప్పండి ఏమేమి వస్తాయి? నో ఐడియా. సార్ హోటల్స్, హాస్పిటల్స్, Sir, కాలేజెస్. hotels, hospitals, schools, స్కూల్స్, కాలేజెస్, హోటల్స్. theaters, ఓకే. సో తర్వాత మనకి
చారిటీస్. charities, ఓకే. సో తర్వాత థియేటర్స్. ఇలా మనం చెప్పుకుంటే చాలా వస్తాయి. ఓకే. సో వీటన్నిట్లలో మనం మాక్సిమం ఏ విధంగా ఎంటర్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి అంతే. డన్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. మనం చూడండి, మన కంపెనీ నేమ్, కరెంట్ పీరియడ్, నో వచ్చర్స్ ఎంటర్డ్. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 2, వచ్చర్స్ 24. ఓకే. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. గ్రూప్స్ చూడండి, 28 గ్రూప్స్. లెడ్జర్స్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వచ్చర్ టైప్స్ 24. ఓకే. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్, ఎస్కేప్. ఓకే. ఇప్పుడు మనం ఒక హోమ్ లేక్ వెళ్ళడానికి గేట్ ఎలాగో మొత్తం మన వర్క్ అంతా కూడా ఈ ప్లేస్ నుంచి చేస్తాం. ఓకే. ఇప్పుడు క్రియేట్ లేక్ వెళ్దాం. క్రియేట్ లేక్ వెళ్ళి లెడ్జర్స్ లేక్ వెళ్దాం. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఇది స్టెప్ 2. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం లో మనకి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి. ఈ ప్రాబ్లం లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి మనకి? ఏమేమి ఉన్నాయి చెప్పండి. చెప్పండి ఎనీవన్. చెప్పండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 9 ఉన్నాయి సార్. చెప్పండి ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, పర్చేస్, ఉమ్, కార్తిక్ ప్రైవేట్ ఉమ్, లిమిటెడ్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ ఉమ్, బ్యాంక్, రెంట్, వేజెస్. ఉమ్, ఉమ్. ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ రిసీవ్డ్, సేల్స్, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఇక్కడ చేయాలి మనం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఇక్కడ ఉపయోగపడే క్లాస్ ఏంటి? ఇప్పుడు సెకండ్ క్లాస్ ఉపయోగపడుతుంది. గ్రూప్స్ చేసి ఐడెంటిఫై చేసాం కదా, ఆ క్లాస్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓచర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ రెండు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్. సో ఆ 28 గ్రూప్స్ ఇక్కడికి వస్తాయి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. తర్వాత నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ రెండు లెడ్జర్స్ ఉన్నాయి. ఒకటి పర్చేజెస్, పర్చేజ్ కి పర్చేజ్ తీసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. టూ టూ లైన్స్ టైప్ చేయండి అంతే. పియుఆర్, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైంలో వారి అడ్రస్ అనేది రాసుకుంటాం. జస్ట్ ఏదో ఒకటి. రిపీటెడ్ గా వచ్చింది మళ్ళీ చేయకూడదు. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది. పైన ఆల్రెడీ కార్తిక్ చేసాము, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్, 2 లెజెస్ ఉన్నాయి. సేల్స్ కి సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్. సన్రీ డెప్టార్స్. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్.
రియల్ టైంలో అకౌంట్ డీటెయిల్స్ యాజ్ ఎఫ్ఎస్ కోడ్, షిఫ్ట్ కోడ్, సో తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా ఆల్ట్ ఇక్కడ కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. కంట్రోల్ ఏ అంటే సేవ్, డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. నేమ్ చేయాలి, అండర్ ఇవ్వాలి, ఇంకా తర్వాత డైరెక్ట్ గా కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి, సింగిల్ మోడ్ ఉంటుంది, డబుల్ మోడ్ ఉంటుంది లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింగిల్ మోడ్లోనే చేయండి, డబుల్ మోడ్ చేయదండి. సింగిల్ మోడ్, డబుల్ మోడ్. సింగిల్ మోడ్లో మనకి సప్లయర్స్ కానీ కస్టమర్స్ కానీ మన అడ్రస్ టైప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ డబుల్ మోడ్ లేదంటే మల్టీ మోడ్, దీంట్లో అడ్రస్ టైప్ చేయలేం, నో అడ్రస్ టైప్. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఓకే. ఇక్కడ నో అడ్రస్ అనేది టైప్ చేయలేం, ఇక్కడ మాత్రమే అడ్రస్ చేయగలుగుతాం. కాబట్టి సింగిల్ మోడ్లోనే లెడ్జెస్ చేయండి, డబుల్ మోడ్లో చేయొద్దు. ఓకే, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం తప్పు చేసింటే ఏమైనా చెక్ చేసుకోవాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇంకొకటి కంప్యూటర్ అని చేస్తున్నా, దీంట్లో లేదు, నేను చేస్తున్నా. కంప్యూటర్ అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ ఇవ్వాలి. నేను బై మిస్టేక్లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఇచ్చా, ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటని చూడాలన్నా, ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్, ఎస్కేప్. మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీకి రండి. ఇక్కడ ఆల్టర్ లేక్ వెళ్ళండి, తర్వాత లెడ్జర్ లేక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చేసింటని ఇక్కడ కనబడతాయి. ఏదైనా మిస్టేక్ చేశారు కదా, కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ దీని అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ ఇవ్వండి. కరెక్షన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. యాక్సెప్టర్ను సేవ్, ఎస్కేప్, ఎస్కేప్. ఈ విధంగా మీరు చేసేదాన్ని చూడాలంటే ఆల్టర్లో వెళ్ళి చూడాలి. ఓకే, ఇప్పుడు మల్టీ మోడ్లో ఏ విధంగా చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, రైట్ సైడ్లో మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్, ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ అని ఇచ్చారు. ఏమంటది కింద? నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్. ఆల్రెడీ మనం సింగిల్ మోడ్లో చేసాం, సేమ్ ఇదే పదం ఇస్తే తీసుకోదు. ఆ క్యాపిటల్లో స్పెల్లింగ్ మిస్టేక్ అన్నా ఇవ్వాలి, లేదంటే లాస్ట్లో 1 అనే యాడ్ చేయాలి. అప్పుడే అది కొత్త లెడ్జర్ అని తీసుకుంటుంది. ఇప్పుడు క్యాపిటల్ 1 ఇస్తున్నా, చూడండి ఇక్కడే కనబడుతున్నాయి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్, ఆల్రెడీ పర్చేజ్ తీసుకున్నా, సో పర్చేజ్ 1, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటర్స్, సేల్స్, సేల్స్ అకౌంట్. తర్వాత కళ్యాణ్, సన్రీ డెప్టర్స్. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. సో తర్వాత రెంట్,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇది మల్టీ మోడల్, డబుల్ మోడ్లో కూడా చేయొచ్చు. ఇలా చేయకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే అడ్రస్లు రాయలేం ఇలా చేస్తే. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? స్టెప్ 3 లెడ్జర్ క్రియేషన్ అయిపోయిందా? ఇప్పుడు వోచర్ పోస్టింగ్ చేద్దాం. స్టెప్ 4 వోచర్ పోస్టింగ్. వోచర్స్లోకి వెళ్దాం. చూడండి, ఇలా సింగిల్ మోడ్ అంటారు దీన్ని. ఇలా ఉంటే సింగిల్ మోడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దీన్ని మనం డబుల్ మోడ్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చేంజ్ మోడ్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి మాత్రమే మార్చండి, డబుల్ ఎంట్రీ. అప్పుడు 2 బై వస్తుంది. 2 బై కాదు కదా మనకు కావాల్సింది, సిఆర్ డూఆర్ కావాలా. 2 బై ఇలా ఉంటుంది. అలా కాకుండా మనకి సిఆర్ డిఆర్ కావాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది, ఒకసారి మాత్రమే. యూజ్ సిఆర్ డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ. దీన్ని వేసి పెట్టాలి. అప్పుడు డిఆర్సిఆర్గా మారుతుంది. చూడండి, రైట్ సెల్లోనే ఫంక్షన్ కీస్ ఉంటాయి. కాంట్రా, రెసిప్ట్, జర్నల్, పేమెంట్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళండి. చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏముంది? క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. ఇన్కమ్ సార్. సో ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? చెప్పండి, రైట్ సైడ్ లో కీస్ ఉన్నాయి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉపయోగపడుతుంది. డెబిట్ క్రెడిట్ అంటే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతుంది. క్యాపిటల్ అంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఫంక్షన్ కి. రైట్ సైడ్ లో కీస్ ఉన్నాయి చూడండి. Receipt. రిసిప్ట్, వెరీ గుడ్. రిసిప్ట్ అంటే F6. ఓకే, క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్యాపిటల్ డెబిటా క్రెడిటా? చెప్పండి. ఫస్ట్ క్లాస్ డెబిటా క్రెడిటా? పక్కన ఏం లేదంటే క్యాష్. చెప్పండి, క్యాపిటల్ ఏమవుతుంది? ఎనీవన్? మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? ఫస్ట్ క్లాస్ చేసింటారు కదా, చెప్పండి. ఏమి ఇంత లేట్ చేయలేదా ఫస్ట్ క్లాస్? ఎవరు ఎవరు కూడా? క్యాపిటల్ అంటే ఎవరు? ఓనరా కాదా? Debit or credit అవుతుంది సార్. క్యాష్ సో కాదు సార్. క్యాపిటల్ అనేది క్రెడిట్. క్యాపిటల్ అని ఎవరు? ఓనర్. ఓనర్ ఫస్ట్ డబ్బులు ఇస్తున్నాడు. ఇస్తున్నా అంటే గివర్. గివర్ అంటే క్యాపిటల్. అమౌంట్ ఎంత? 3 lakhs. నెక్స్ట్ డెబిట్, ఆటోమేటిక్గా క్యాష్. ఓకే, ఎంటర్, ఎంటర్, యాక్సెప్టర్ నో, సేవ్. ఒక ఎంట్రీ కంప్లీట్. సెకండ్ 2-4 పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకి తీసుకోవాలి పర్చేజ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ లో ఏకి తీసుకోవాలి. F9. F9 సార్. F9 తీసుకోవాలి. F9 తీసుకొని డేట్ మార్చాలి. డేట్ ఏముంది ఇక్కడ? 2/4/25. ఇవి ఎడ్యుకేషన్ మోడ్ లో ఉన్న వాళ్ళకి డేట్లు మారవు. ఓన్లీ లైసెన్స్ తీసుకునే వాళ్ళకి మాత్రమే డేట్లు మారుతాయి. ఓకే, ఇలా వస్తుంది పర్టికులర్స్, రేట్, అమౌంట్. మనకి డెబిట్ క్రెడిట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్ తీసుకుంటే అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే పర్చేజ్ ఏమవుతుంది? కార్తిక్ ఏమవుతుంది? డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. పర్చేజ్ డెబిట్ సార్. కార్తిక్ క్రెడిట్. క్రెడిట్. సో ఇక్కడ ఏముంది? పర్టికులర్స్ కాడ సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే కార్తిక్ తీసుకోవాలి. రిసిప్ట్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది. సో అమౌంట్ ఎంత? 1 lakh. డెబిట్ పర్చేజ్.
నెక్స్ట్ 3, 4 క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. క్యాష్ అంటే మన బిజినెస్ పే చేస్తుంది. అంటే అది మనకి ఎక్స్‌పెన్స్ ఇన్‌కమా? ఏకే తీసుకోవాలి. పేమెంట్ సార్. సో, ఎఫ్ఐ. పేమెంట్ తీసుకోవాలంటే ఎఫ్ఐ. పేమెంట్ తీసుకొని డేట్ మార్చండి. 3, 4 3, 4 ఓకే. కార్తిక్. సో, ఇక్కడ క్యాష్ పెయిడ్ టు కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? డెబిట్ ఏమవుతది? క్రెడిట్ ఏమవుతది? కార్తిక్ డెబిట్ సార్. హ్మ్. క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. ఇప్పుడు కార్తిక్ దగ్గర నుంచి మనం ఎంతకు పర్చేజ్ చేసాం? 1,00,000 కానీ మన బిజినెస్ ఎంత ఇస్తుంది? 50,000 ఇస్తుంది. మన కరెంట్ బ్యాలెన్స్ 50,000 కావాలి. క్యాష్. సేవ్. నెక్స్ట్ 5, 4 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎఫ్8 సార్. F8. F8 F8కి F9కి ఒకసారి చేంజ్ మోడ్ తీసుకొని మార్చుకోవాలి ఫార్మాట్. ఆ రెండింటికి మిగతా వాటికి అవసరం లేదు. సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? కళ్యాణ్ డెబిట్ సార్. సేల్స్ Kalyan క్రెడిట్ debit, సార్. sales credit, sir. పర్టికులర్స్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ డెబిట్ ఉంది. కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000 సేల్స్ క్రెడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ 6, 4 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. అప్పుగా సేల్ చేసాం. 1 వీక్ తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000 మనం సేల్ చేసాం. 1,20,000 మనం రిసీవ్ చేసుకున్నాం. ఏకి తీసుకోవాలి. ఏకి తీసుకోవాలి. రిసిప్ట్ సార్. రిసిప్ట్ తీసుకోవాలి. డేట్ మార్చండి. సో 6, 4 దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? Cash చెప్పండి. debit, sir. Kalyan merchants credit. వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ కి అండర్లో ఏముంది? సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే కళ్యాణ్ తీసుకోవాలి. 1,50,000 మనం సేల్ చేసాము. వాళ్ళు 1,20,000 ఇచ్చారు. క్యాష్. సేవ్. నెక్స్ట్ 10, 4 క్యాష్ డిపాజిట్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి. బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాంట్రా F4. తీసుకుని కాంట్రా. డేట్ మార్చండి. 10, 4 దీనిలో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? Bank debit, sir. Cash బ్యాంక్ డెబిట్ టు క్యాష్ credit, క్రెడిట్ sir. సార్. అమౌంట్ ఎంత? 70,000. తీసుకోరా బయటికి రే. సో డినామినేషన్స్ కూడా మనం చూపిస్తుంది ఇలా. నెక్స్ట్ 12, 4 రెంట్. ఏకి తీసుకోవాలమ్మా. రెంట్ అంటే రెంట్ అంటే ఏకి తీసుకోవాలి. Sir, payment, sir. Payment, sir. F8. యా దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? ఏంటంటే Rent debit, రెంట్ డెబిట్ సార్. Rent debit, sir. డేట్ మార్చండి. 12, 4 అమౌంట్ ఎంత? 50,000. నెక్స్ట్ వేజెస్ ఏకి తీసుకోవాలి. అది కూడా వద్దు సార్. పేమెంట్ సార్. డేట్ మార్చండి. 15, 4 వేజెస్. నెక్స్ట్ 19, 4 డిస్కౌంట్ రిసీవ్డ్. ఏకి తీసుకోవాలి. రిసిప్ట్ సార్. యా రిసిప్ట్. ఓకే. సో దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? cash debit, sir.
Discount received. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సార్. వెరీ గుడ్. అక్కడ ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉండదమ్మా. ఒక దాంట్లో డెబిట్ ఉంటది. ఒక దాంట్లో క్రెడిట్ ఉంటది పైన. ఎలా ఉన్నా డెబిట్ ఏమవుతది, క్రెడిట్ ఏమవుతది నీ మైండ్‌లో తెలిస్తే నువ్వు ఈడ కరెక్ట్‌గా పోస్ట్ చేస్తావు. రిసిప్ట్‌లో పైన సీఆర్ ఉంటది. పేమెంట్‌లో పైన డీఆర్ ఉంటది. ఎట్లైనా ఉండనివ్వని మీకు సంబంధం లేదు. డెబిట్, క్రెడిట్ నువ్వు తెలుసుకుంటేనే ఇక్కడ ఎంట్రీస్ పాస్ చేస్తావు కరెక్ట్‌గాను. ఏది డిస్కౌంట్ రిసీవ్డా? యాహ్! 30,000. నెక్స్ట్ 28,400 ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఏకి తీసుకోవాలి? F6 సార్. Receipt. 6. డేట్ మార్చండి. 28/4. 15,000. ఇలా ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసిన ఎంట్రీస్ అన్ని చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్‌లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్‌లో చేశాము. కానీ ఇక్కడ ఒక ఎంట్రీనే కనబడుతుంది. అన్ని ఎంట్రీస్ కనిపించాలి. అంటే ఆల్ట్ F2. ఆల్ట్ F2 ఇచ్చి ఫ్రమ్ డేటు ఇవ్వాలి. ఆల్ట్ ప్లస్ F2. ఇక్కడ 1/4/34. నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి నాకు డేట్లు మారుతాయి. మీకు ఒరిజినల్ లైసెన్స్ కాదు కాబట్టి మీకు మారవు. ఓకే. అన్ని ఎంట్రీస్ కనపడతాయి. అదే మీరు ఎడ్యుకేషన్ మోడ్‌లో చేసేటప్పుడు అన్ని ఎంట్రీస్ కనిపించాలంటే ఆల్ట్ F2 ఇచ్చి జస్ట్ స్పేస్ ఇచ్చేసి డేట్లు తీసేయండి. డేట్లు తీసేసి ఎంటర్ కొడితే మీకు కూడా అన్నీ కనపడతాయి. ఫ్రమ్ టు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ మనం ఏమైనా డేట్లు మిస్ చేసినా, మిస్టేక్ వేసినా వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 2వ తారీఖున పర్చేజ్ చేశాను. ఇక్కడ చూద్దాం. నేను 2వ తారీఖున పర్చేజ్ చేశాను. 3వ తారీఖున అక్కడ చూడండి. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ పే పేమెంట్ కరెక్ట్‌గా ఉంది. సో, 5వ తారీఖున సేల్స్ చేశాను. కానీ ఇక్కడ నేను మిస్టేక్ వేశాను డేటు. సేల్స్‌కి మిస్టేక్ వేసిన. ఓపెన్ చేసి డేట్ మార్చాలి. 5/4 డేట్ మార్చి సేవ్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. మారిందా డేటు? అలా ఏవైనా మిస్టేక్ చేసినా కరెక్షన్ చేసుకోవచ్చు డే బుక్‌లో. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. నెట్ ప్రాఫిట్ 25,000. సో, మనకి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అంటాం ఇక్కడ. ఇక్కడ డెబిట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? 1,20,000 మొత్తం 1,70,000 ఉంది. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది? 1,50,000 1,95,000 ఉంది. 1,95,000లో 1,70,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 25,000. ఓకే. ఇలా అనమాట. డాష్‌బోర్డ్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ షో చేస్తుంది. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, గ్రాఫ్ కూడా చూపిస్తుంది అండర్లో. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ మీరు ఏ వాటిలో ఎన్ని వోచర్స్ పోస్ట్ చేశారో కూడా చూపిస్తుంది. కాంట్రాలో 1, పేమెంట్లో 3, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 4, సేల్స్లో 1. లెడ్జెస్, గ్రూప్స్, వోచర్ టైప్స్, కరెన్సీస్. ఇలా డిస్ప్లేలో ఉంటాయి మనకి. ఈ విధంగా మీరు 5 ప్రాబ్లమ్స్ ఉంటే 5 ప్రాబ్లమ్స్ చేయాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసాం. ఇప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా మనం చూసాం. స్టెప్ 4 బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ పైన లెఫ్ట్ సైడ్లో పైన కంపెనీ
క్రియేట్ కంపెనీ. కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ డైరెక్ట్గా సేవ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. వీటిలో కూడా ఆటోమేటిక్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్స్ ప్రీ డిఫైన్గా ఉంటాయి. మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళాలి? క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి ఈ సెకండ్ ప్రాబ్లం ఉన్న లెడ్జెస్ అన్నీ చేయాలి. చేసి మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళి మీరు ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి నేను స్టార్టింగ్లో ఇచ్చి ఉంటా. మీకు డౌట్ వస్తే మాత్రం వెళ్ళి చూడండి, అలా అని అన్నీ చూసేయద్దు. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి డెబిట్ గేట్ గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటా. డౌట్ వస్తే వెళ్ళి చూడండి అంతే. ఇక్కడ చూడండి, ప్రాబ్లం 1 లెడ్జెస్ గ్రూప్స్ ఫంక్షన్ కీస్ ఇక్కడే ఇచ్చి ఉంటా. ఓకే, చూస్ చేస్తే వేస్ట్ అమ్మా, చూడకుండా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వెళ్ళి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఇక్కడే ఇచ్చి ఉంటా, డెబిట్ గేట్ ఫంక్షన్ కీస్ కూడా. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. 10K Sure. ప్యాకేజ్, 10K ప్యాకేజ్ వాళ్ళు ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోమా, లైసెన్స్ ఇస్తాను ఈరోజు. ఓకేనా? యా, Okay, sir. డన్ గైస్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో హాస్పిటల్ అకౌంట్ డిసైడ్ చేద్దాం. ఓకే, బై.